నేను ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరియు చేనేతలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చేనేత కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఐక్య కార్యాచరణ కమిటీ పేరున పిలిపివ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో చేనేతలకు ఉన్నటువంటి న్యాయమైన అంశాలను ప్రభుత్వమే వెంటనే పరిష్కరించాలని ఫిబ్రవరి 22వ తారీఖున మంగళగిరిలో అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి నుండి మరియు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత సర్కిల్ వరకు పెద్ద భారీ మరియు ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వము మరియు ఆనాడు చేనేతలకు అనేక సంక్షేమ పథకాలపైన మాట ఇచ్చి తప్పినటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వంపై ప్రత్యేకంగా చేనేతలు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణాన్ని ప్రకటించబోతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము గమనించి ఈ యొక్క చేనేతలకు న్యాయమైనటువంటి డిమాండ్స్ కానీ మరియు ఆనాడు ప్రకటించినటువంటి 25,000 నగదు కానీ మరియు సిల్క్ రాయితీ కానీ చేనేతలకు హౌసింగ్ కానీ సంక్షేమం కానీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వెంటనే ఈ ప్రభుత్వము చేనేతలకు ఇచ్చిన మాట ప్రకారము అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి కూడా ఇక్కడ జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం మరియు జిల్లా కార్మిక యూనియన్ మరియు రాష్ట్ర చేనేత జనసమైక్య 3 సంఘాల యొక్క ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈరోజు ఫిబ్రవరి 22వ తారీఖున మరియు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు మేమందరం కూడా కార్మిక నాయకులందరూ కూడా ఆ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలా. ఈ యొక్క ప్రభుత్వానికి మనము కనువిప్పు కలిగే విధంగా కూడా మనం అందరం కూడా సమాప్తం అవ్వాలని చెప్పి కూడా మేము ఈ ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా కార్మిక నాయకులందరికీ కూడా పిలుపుపోతున్నాము. మరియు ప్రభుత్వం కూడా మరియు చేనేతలు ఎక్కడైనా వారి గుంతలో ఉండి వారిని పనిచేసుకునే క్రమంలో వారిని ఏ విధంగా మీరు వారి సమస్యలు పరిష్కరించకపోతే వారు రోడ్డుపైకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదాన్ని మీరు గ్రహించి వారికి న్యాయమైన డిమాండ్స్ను వెంటనే ఈ యొక్క కూటమి ప్రభుత్వము అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈ యొక్క కార్మిక సంఘాల తరఫున ఐక్య కార్యాచరణ సంఘం తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై చేనేత, జై చేనేత.